హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మీరా. వెల్కమ్ టు మై ఛానల్ మామ్ అండ్ సన్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నా స్టైల్లో చుక్కకూర పప్పుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. రెగ్యులర్గా కాకుండా చిన్న చిన్న చేంజెస్తో ఈ పప్పుని చేసుకుంటే రైస్తో, చపాతీతో, దోశలతో దేనితో అయినా చాలా బాగుంటుంది. ఆలస్యం చేయకుండా వీడియోలో చూసేద్దాం. కడాయి పెట్టుకొని నూనె వేసుకొని తాలింపు సామాను వేసుకొని కలుపుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుక్కొని దాని తర్వాత అందులో ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలని బాగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి అది కూడా వేసుకొని మగ్గించుకోవాలి. చుక్కకూరను తీసుకొని అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాని తర్వాత అది కూడా అందులో వేసుకొని బాగా మగ్గించుకోవాలి. చుక్కకూర ఆరోగ్యానికి చాలా మంచిది. అది వారానికి 2-3 సార్లు తీసుకోవాలి. అది తీసుకోవడం వల్ల మన బోన్స్ ఇంకా దంతాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కిడ్నీ ఫంక్షనింగ్ కూడా చాలా బాగా చేస్తుందంట ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చుక్కకూర వేసేసాము, మగ్గించుకోవడానికి పెట్టేసాం. దాని తర్వాత ఇక్కడ మగ్గిపోయింది. మగ్గిన తర్వాత బాగా కలిపి అందులో ఉడకబెట్టుకున్న పప్పుని వేసేద్దాం. వేసి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసిన తర్వాత పప్పు బాగా మరిగిపోతుంది. మరిగిన పప్పుని వేడి అన్నంలో వేసి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇంకా ఎంత హెవెన్లీ ఫీలింగ్ వస్తుంది. ఇంత కమ్మనైన పప్పు ఎవరు మాత్రం వద్దనుకుంటారు ఫ్రెండ్స్. అందుకే నా స్టైల్లో చేసిన పప్పు మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్, subscribe. Thank you friends. Thank you for watching my video.